నారాయణరావు గారిని చూసి మనం నేర్చుకోవాలి. ఎవరికి కవిత్వం రాయటం కాదు, కవిత్వం రాసేదానికి ప్రోత్సాహం ఉంటుంది కూడా కవుల యొక్క బాధ్యత అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఒక చోట ఒక కవితలో అంటారు మన చిన్ని నారాయణరావు గారు, పలకరింపులు లేని మనుషుల మధ్య తాకట్టు పెట్టిన వీధి ఎటో వెళ్ళిపోయింది అంటారు. ఎంత గొప్ప వాక్యమో చూడండి. పలకరింపులు లేని మనుషుల మధ్య తాకట్టు పెట్టిన వీధి ఎటో వెళ్ళిపోయింది అంటాడు. ఏమిటి వీధి వెళ్ళిపోవడం? వీధికి ప్రాణం ఉండదు కదా. మరి వీధి వెళ్ళిపోవడం ఏంటంటే, వీధిలో తిరిగేటువంటి మనం బయటికి నెట్టేసినటువంటి మన తల్లిదండ్రులు, నాయనమ్మలు, జేజమ్మలు, అత్తమామలు వాళ్ళు వెళ్ళిపోవడమే వీధి వెళ్ళిపోవడం. కాబట్టి వీధిని పడేసినటువంటి మన పెద్దరికాన్ని ఎంత నర్మగర్భం ఉందని మేడం గారు చెప్పారు. కవిత్వం అనేది వాచ్యంగా కాదు, వ్యంగ్యంగా ఉండాలి, ధ్వని ప్రధానంగా ఉండాలి, దాంట్లో ఆంతరికమైనటువంటి మంచి సెన్సేషనల్ మీనింగ్ కూడా ఉండాలని ఇందాక మేడం గారు చెప్పారు. అందుకు అనుగుణంగా ఈ గొప్ప వాక్యాన్ని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు అన్నమాట. ఇది ఒక గొప్ప భావ చిత్రం మీరు రాసినటువంటిది. అంతేకాదు ఇంకొక గొప్ప విషయం కూడా ఉంది ఈ చిన్న వాక్యంలోనే. వీధికి చైతన్యం ఉండదు, మనిషికి చైతన్యం ఉంటుంది. మరి చైతన్యం ఉన్నటువంటి మనిషి చైతన్యం లేనటువంటి వీధిని వెలిగించాలి. అంటే వీధిలో సమాజంలో బహిష్కృతులుగా ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో, మన ఇంట్లో నుంచి నెట్టివేసిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, అలాంటి వాళ్ళని మనందరం కూడా మానవత్వంతో, మంచి మనసుతోటి వాళ్ళని అప్పులు చేర్చుకొని వాళ్ళకు ఒక షెల్టర్ చూపించాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉందనేటువంటి విషయాన్ని అద్భుతంగా నారాయణరావు గారు సందేశాత్మకంగా ఈ కవితలో చెప్పారు. అట్లాగే ఇంకొక చోట అంటారు వారు, రోడ్డు రాలిన పొండు తాకులా ఉంది అంటారు. చూడండి ఎంత గొప్ప 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 ఎక్స్ప్రెషన్స్ నారాయణరావు గారి. కొత్తగా కవిత్వం రాసేవాళ్ళు నేర్చుకోవాల్సింది కూడా అదే. చాలా మంది కవులు ఏం చేస్తున్నారంటే, తెల్లవారేటప్పటికి మహాకవులు అయిపోవాలని చెప్పి బస్ స్టాండ్ లో, బాత్రూమ్ లో కూర్చొని పుంకాలుగా రాసి మేడం గారి దగ్గరికి వచ్చి, మేడం గారు నాకు ఈ సంవత్సరం కవిరత్వం లేకపోతే హంస అవార్డు ఏదో తెప్పించిందని అడిగేటువంటి వాళ్ళు నాకు చాలా మంది తెలుసు. దయచేసి అవార్డుల కోసం కాదు మీరు రాయాల్సింది, అక్షరాన్ని పూజించడం కోసం రాయండి, అక్షరానికి చైతన్యం తీసుకురావడం కోసం రాయండి, అక్షరం ద్వారా మనిషికి ఆలోచన నేర్పించడం కోసం రాయండి. ఇందాక కవి యాకూబ్ గారు చెప్పారు కదా కవిత్వం ఎలా ఉండాలో, అలా రాయడానికి ప్రయత్నం చేయండి. అందుకు ముందు మనందరం కూడా నారాయణరావు గారి లాగా, యాకూబ్ గారి లాగా, మేడం గారి లాగా అందరూ కూడా అధ్యయనం అలవాటు చేసుకోవాలి. వారు ఎన్ని పుస్తకాలు, ఎన్ని సంస్కృత తెలుగు గ్రంథాలు చదివితే అంత గొప్ప పండితులు అయ్యారో మీ అందరికీ తెలుసు. ఆ విధంగా మనం అధ్యయనాన్ని అలవాటు చేసుకుంటే తప్పనిసరిగా మనం కూడా నారాయణరావు గారిలో ఇటువంటి గొప్ప గొప్ప ఎక్స్ప్రెషన్స్ మనం రాయొచ్చు అనమాట. రోడ్డు రాలిన పండుటాకులా ఉంది అంటాడు. ఇంకొక చోట అంటాడు, ఇప్పుడు దేశం అంటే మనుషులు కాదు శవాల దిబ్బలు అంటాడు. ఇప్పుడు దేశం అంటే మనుషులు కాదు శవాల దిబ్బలు అంటాడు. మనం చూసాం కదా మనం కరోనాలో. అట్లాగే ఇంకొక ఆయన వృత్తికి సంబంధించిన విషయం చెప్తున్నాను, ఆయన కదా దానికి సంబంధించిన వృత్తి అనుభవాన్ని కవిత్వ అనుభవంతో అలా వారు ప్రకటించారు. చూడండి, వైట్ కాలర్ అవినీతి వానములు, వైట్ కాలర్ అవినీతి వానములు ఆడిట్ చూపు అవిటిదైపోయింది. వైట్ కాలర్ అవినీతి వానములు ఆడిట్ చూపు అవిటిదైపోయింది అంటాడు. అంటే పెద్ద పెద్ద వైట్ కాలర్స్ వాళ్ళని, ధనవంతులు, దాదాపు పారిశ్రామికవేత్తల యొక్క ధన సంపాదన అంతా ఆడిట్ చేసేటువంటి వాళ్ళు, మదింపు చేసేవాళ్ళు వాళ్ళు. కానీ వాళ్ళకు కూడా సాధ్యం కానంత గొప్ప గొప్ప మోసాలు చేసేస్తున్నారు వాళ్ళ. కాబట్టి మేము అంటు వాళ్ళమైపోయారయ్యా ఆడిటర్లని తన గురించి దాన్ని చాలా గొప్ప చమత్కారంగా చెప్పుకుంటున్నారు మన నారాయణరావు గారు. నేను కూడా ఒక కవితలు అన్నాను, తరగతి గదిలో నా పాఠంని నా పిల్లలు చైత్ర మాసంలో ఉండే చెట్టలాగా పుష్పిస్తారని నేను ఒకసారి అన్నాను. అంటే పిల్లలకు పాఠం చెప్పేటప్పుడు ఒక కొత్త చైతన్యం కావాలి. అట్లా వృత్తి సంబంధమైనటువంటి విషయాలను కూడా మనం కవిత్వం తీసుకురావచ్చు అనేది నారాయణరావు గారి గురించి మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ ఉన్నటువంటి యువకులు గమనించాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే మీరు చోట అంటాడు, రోడ్డుని వారు మ్యూజియంతో పోల్చారు. అట్లాగే ఇప్పుడు ప్రభుత్వం ఒక నిస్సహాయ జడ పదార్థంగా మారిపోయిందంటారు. అంటే ఈ ప్రభుత్వం కాదు, ఇంకొక ప్రభుత్వం కాదు, ఎప్పుడైనా సరే ప్రభుత్వం అనేది ఎలా ఉంది అంటే ప్రజలకి ఆశించినంతగా ఉపయోగపడటం లేదు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఒక నిస్సహాయ జడ పదార్థం అయిపోయింది అంటారు. అట్లాగే టీవీ యాంకర్ల గురించి అద్భుతంగా రాశారండి, గుండెలు కన్నీళ్లు పెట్టే విధంగా రాశారు వారు. ఆ టీవీకి టీవీ తెచ్చినటువంటి అపర బ్రహ్మల వాళ్ళు. ఆ కాంతి కిరణాల వెనక కనిపించే చీకటి ధారల్లో
ఆ కాంతి కిరణాల వెనుక కనిపించే చీకటి ధారల్లో వారి జీవన ఘోషణ వేయడం వినిపిస్తూనే ఉంటుంది. మనందరికీ ఆనందాన్ని పంచుతుంటారు, ఎంటర్టైన్మెంట్ పంచుతుంటారు వాళ్ళు, కానీ వాళ్ళ యొక్క వెనక వాళ్ళ యొక్క విషాద జీవితాలు, అంటే చాలీ జీవితాలతో వాడు పడేటువంటి ఇబ్బందులలో మనం గమనించాలనేది నారాయణరావు గారి సందేశం. ఒక్క నిమిషంలో ముగిస్తానండి. అట్లాగే ఇంకొక చోట అంటాడు, మనిషి బాగున్నాడు మనుగడే ప్రశ్నార్థకమైందంటాడు. మనందరం కూడా బాగానే ఉన్నాం, కానీ ఇంటికి పోతే మన యొక్క జీవితం ఎలా ఉంటుందో, మనం ఎన్ని కష్టాలు పడుతున్నాం అనేది మనకు తెలుసు, పక్కవాడికి తెలియదు. కాబట్టి మనుగడే ప్రశ్నార్థకమైంది సమాజంలో అంటాడనమాట. ఇలా అద్భుతమైనటువంటి అభివ్యక్తులలో కూడా మనల్ని ఆలోచింపజేసేటువంటివి నారాయణరావు గారు రాశారు. అట్లాగే వారు ప్రాంతీయ అభిమానాన్ని కూడా ఒకటి కవితల్లో చాటుకున్నారు. అందులో ఒకటి మా మొలకొలుకులు, మా నెల్లూరు మొలకొలుకులు అనేటువంటి ఒక కవిత రాశారు. దానికి నేను చదవదు, చాలా గొప్ప కవిత. అట్లాగే ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి సభా మందిరం నుంచి వెళ్ళినటువంటి శివప్రభాత్ రెడ్డి గారి యొక్క తండ్రి గారు తుంగ రాజగోపాల్ రెడ్డి గారు గొప్ప పాత్రికేయుడు. అంటే లాయర్ అనేటువంటి ఒక చిన్న పత్రికని ఇక్కడ ప్రారంభించి ఒక వారపత్రిక, జాతీయ స్థాయి పత్రిక యొక్క గుర్తింపు తీసుకొచ్చిన వారు రాజగోపాల్ రెడ్డి గారు. అలాంటి రాజగోపాల్ రెడ్డి గారి గురించి వారు ఒక స్మృతి కవిత కూడా ఈ కవితా సంపుటలో రాశారు. వారు అంటారనమాట, తన అంతకు ముందు వేసినటువంటి 2-3 కవితా సంపుటాల్లో, మానవత్వమే మతం, కలిసి బ్రతకడమే మన అభిమతం. చూడండి ఎంత గొప్ప సింపుల్ గా కొటేషన్ ఇచ్చేశారు. మానవత్వమే మతం, కలిసి బ్రతకడమే మన అభిమతం. ఇంకో చోట అంటారు, మాటే మనిషికి స్ఫూర్తిదాయకం, మాటే మనిషి మనుగడకు అభ్యుదయ కారకం, మాటే మనిషిని నడిపించేటువంటి దారి దీపం, మాటే మనిషిని వెలిగించే చైతన్య రూపం. కాబట్టి మాట ఎంత గొప్ప చైతన్యవంతమైన పాత్ర మన జీవితంలో పోషిస్తుందో నారాయణరావు గారు మాట అనేటువంటి దీర్ఘ కవితలో చెప్పారు. ఆ విషయాన్ని సాగర్ గారు కూడా చెప్పారు. రక్తం మరిగిన మృగం లంచం ఊసెరిగిన మనిషి ఒక్కటే. మనిషికి మృగానికి పోలిక చెప్తున్నాడు. రక్తం మరిగిన మృగం, లంచం ఊసెరిగిన మనిషి ఒక్కటే. తపించిన దాహం తీరదు, శపించిన అవినీతి చావదు. మనం ఎంత తప్పించినా ఆ మృగానికి దాహం తీరదు. లంచగొండి వాడిని మనం మార్చాలనుకుంటామే, వాడు మారడు. బుద్ధిలో పుట్టుకతో వచ్చిన బుద్ధి ఎక్కడికి పోతుంది? కాబట్టి మారదు. శపించిన అవినీతి చావదు అంటున్నాడు. కాబట్టి సమాజం నుంచి అవినీతిని మనం శాశ్వతంగా తోలేయాలి అనుకుంటాం, కానీ అది సాధ్యం. ఎందుకంటే ఎన్టీ రామారావు లాంటి మహానుభావుడికే సాధ్యం కాలేదు. ఇక మనలాంటి అంగుష్ట మాత్రులకి మరబుద్ధులకి ఏం సాధ్యమవుతుంది? కాబట్టి దాన్ని వదిలేద్దాం. అలాగే ఇంకో చోట అంటారు, గాంధీ పుట్టిన దేశం ఇప్పుడు గాడ్సేల వశమైంది అన్నాడు. గొప్పగా చెప్పేశాడు. గాంధీ పుట్టిన దేశం ఇప్పుడు గాడ్సేల వశమైపోయింది. ఏమవుతుంది దేశం భవిష్యత్తు అంటే అందరం చూద్దాం, ఏమవుతుందో మనం వీక్షిద్దాం. సారపు ధర్మము మన సత్యము పాపముచే దౌపుచే అవస్థ చడబారినదైన దక్షులెవ్వారును ఉపేక్ష చేసిన అది వారులకు చేటదు గాని సత్య శుభదాయకమయు ధర్మ విస్తారకమయు దైవముండని మహాకవి తిక్కన గారి గడ్డ మీద కవిత్వ రాసిన తిక్కన గారు చెప్పినటువంటి గొప్ప పద్యం శ్రీకృష్ణుడు చెప్పాడు మన కవుల సభలో. అలాంటి మంచి సమాజం రావాలని మనం కోరుకుందాం. మరి ఆణిముత్యాలు వంటి లాంటి మంచి మంచి కవితలు ఉన్నటువంటి ఈ బతుకొక ఉత్సవం అనేటువంటి కవితా సంపుటిని తుంగ రాజగోపాల్ రెడ్డి గారికి అంకితం ఇవ్వడం ద్వారా వారు ఒక సంస్కారవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఆ మహనీయుడికి ఆ పుస్తకాన్ని అంకితం ఇచ్చి చాలా గొప్ప గౌరవాన్ని పత్రికా రంగానికి, అక్షరం వెనుకున్నటువంటి వారి కృషికి వారు గొప్ప గుర్తింపులు తెచ్చారు. అలాంటి నారాయణరావు గారి యొక్క సహృదయకి, సంస్కారవంతమైనటువంటి వారి యొక్క ఆలోచనాత్మకమైనటువంటి విధానానికి నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, మరి సభకు వచ్చినటువంటి మేడం లక్ష్మీ పార్వతి గారికి, అలాగే ఆప్త మిత్రులు మనందరికీ కూడా ఆరాధ్యులైనటువంటి కవి యాకూబ్ గారికి, ఇందాక మేడం గారు 12,000 మందిని వారు ప్రతిరోజు కూడా ఫేస్బుక్ ద్వారా కవిత్వంతో నడిపిస్తున్నారు. కవి సంగమం అనేటువంటి ఒక గ్రూప్ ద్వారా. ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదు. మా గురువు గారు నాగవేర కోటేశ్వరరావు గారు శిష్య సమానులే. ఆయన శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా కొన్ని 100 మంది శిష్యులు ఉండేవారు. ఆయన కూడా 100 మందిని తయారు చేయగలిగా, కానీ ఈలాగా 1000 మందిని మాత్రం తయారు చేయలేకపోయాడు. మరి యాకూబ్ గారికి ఈ రోజు అవార్డు ఇవ్వడం నిజంగా చాలా మంచి సముచితమైనటువంటి నిర్ణయంగా నేను భావిస్తున్నాను. అట్లాగే మా తమ్ముడు కల్మిశ్రీ గారు నవమల్లిటీ అనేటువంటి పత్రిక నిర్వహిస్తున్నారు. వారు కూడా ఆరోగ్యం బాగలేకపోయినా కూడా కవిత్వం అభిమానంతో, ప్రేమతోటి, మొక్కుతోటి ఈ సభకు వచ్చి వారి అవార్డును స్వీకరించడం వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అలాగే మా బంగారాజు గారికి, మా అన్నగారు సాగర్ గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు. అక్కడ కూర్చున్నటువంటి మా సుబ్బారావు గారికి, మా రఘు గారికి, ఇంకా సభలో ఉన్నటువంటి చాలా మంది పనులు ఉన్నారు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.